హీరో పవన్ కళ్యాణ్ సినిమాలోనే కాదు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ గా నిలిచారు. ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారారు. కొన్ని నెలల క్రితం వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా ముందుకన్నా ఎక్కువ ఉత్సాహంతో నటించి మరిన్ని హిట్లు కొట్టారు. కించిత్ కూడా ఫ్యాన్ బేస్ మిస్ చేసుకోలేదు. ఇక రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్లు అయినా ఎప్పుడూ నిరాశ వ్యక్తం చేయలేదు. గతసారి 2 చోట్ల ఓడిపోయినా పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాటం చేశారు పవన్. 2014లో జనసేన పార్టీని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ 2024లో తొలి విజయాన్ని అందుకున్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అనుకున్నది సాధించి తీరారు. పిఠాపురం నుంచి భారీ విజయం సాధించారు. 69,000కు పైగా మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగ గీతాపై గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి తన గళాన్ని వినిపించనున్నారు. అసెంబ్లీ గేటు వద్ద కూడా రాలేడు అన్న వారికి తన మాటలతో కాదు చేతులతో సమాధానమిచ్చారు. అత్తారింటికి దారేది సినిమాలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్ప అనే డైలాగ్ను పవన్ నిరూపించి చూపించారు. ఇప్పుడు టీడీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు పవన్. అందులో తొలి అడుగుగా చంద్రబాబుతో తన పార్టీ ఆఫీస్లో భేటీ అయ్యారు. ఆ సమయంలో పవన్ తన కుమారుడు అకీరా నందన్ను సిబిఎన్కు పరిచయం చేశారు. అకీరా కూడా ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు పిఠాపురం ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారని పవన్ను ఓ మీడియా ప్రతినిధి అడిగారు. ప్రచార సమయంలో పవన్ ప్రత్యర్థి విషయంలో హామీలను సదరు ప్రతినిధి గుర్తు చేశారు. దానికి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. అవన్నీ పట్టించుకోకుండా ప్రజలకు ఏం చేయాలో అది చేసుకుపోవడమే అని తెలిపారు. ఒక్క మాటతో చెప్పాలంటే తనకు ఎలాంటి రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం లేదని పరోక్షంగా చెప్పారు. పొలిటికల్ ప్రాసెస్లో అవన్నీ కామన్. మాట అనుకుంటాం, కొందరు తిడతారు, అవన్నీ విని అక్కడితో వదిలేయాలి. దాన్ని ముందుకు తీసుకువెళ్లాలని లేదు. ఎవరు ఎక్కువగా మాట్లాడారో అది వాళ్లకు సంబంధించిన విషయం. మనం అవన్నీ పట్టించుకోకుండా ప్రజలకు ఏం చేయాలో అది చేసుకుంటూ పోవడమే అని చెప్పి మరోసారి అందరి మనసులు గెలుచుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో స్పందిస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలనే పొగరు తప్ప ఆయనకు కౌంటర్లు ఇవ్వాలనే పొగరు ఏ మాత్రం కనిపించడం లేదని కామెంట్లు పెడుతున్నారు. యుద్ధంలో గెలవడం అంటే శత్రువులను చంపడం కాదు, శత్రువులను ఓడించడం అన్న జల్సా డైలాగ్ను షేర్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ రాజకీయ పరంగా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇప్పుడంతా ఆసక్తిగా మారింది.